చేలని నీటి తడితో నింపాలనుకున్నారు. పూడుకుపోయిన చెరువులను పునరుద్ధరించారు. వాన చుక్కను ఒడిసిపట్టారు. కానీ యాసంగి కన్నా ముందే పంటలు ఎండిపోతున్నాయి. నీటి కుండల్లాంటి చెరువులు ఆవిరైపోతున్నాయి. 9 గంటల పాటు కరెంటు ఇచ్చినా దాన్ని వాడుకోవడానికి భూమిలో నీటి చుక్కే మిగల్లేదు. మెదక్ రైతన్న యాసంగి ఎదురీతపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణ ప్రభుత్వం బేళ్లకు నీళ్లు మళ్లించాలని, భూగర్భ జల వనరులను పెంపొందించాలని మిషన్ కాకతీయ పథకాన్ని ఎంతో పట్టుదలతో అమలు చేసింది. ఊరు వాడ అన్ని చోట్ల ఎండిపోతున్న చెరువులకు జీవం పోసింది. చెరువులను తవ్వి పూడికలు తీసింది. గతేడాది అకాల వర్షాలకు ఊళ్లలో చెరువులన్నీ నీళ్లతో కళకళ్లాడాయి. ఎటు చూసినా నిండు కుండలను తలపించాయి. సీఎం కేసీఆర్ మరో 2 ఏళ్ల వరకు పంటలకు నీటి కష్టాలు ఉండవని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ చిత్రంగా వేసవి ఇంకా పూర్తిగా రాకుండానే మెదక్, సంగారెడ్డి జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాత మెదక్ జిల్లాలో రబీ పంటలను పరిశీలించేందుకు హెచ్ఎంటీవీ బృందం పలు గ్రామాల్లో పర్యటించింది. అక్కడి కరువు పరిస్థితులను తెలుసుకుంది. నర్సాపూర్ నియోజకవర్గంలోని అచ్చంపేట, నారాయణపూర్, హనుమంతగిరి, లింగాపురి గ్రామాల్లో పర్యటించింది. ఆయా గ్రామాల్లో కరువు పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రైతులు వరి, ఉల్లి, చెరుకు, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. ఈ దఫా వర్షాలు బాగా కురిసినందున పంటలు పండుతాయని అక్కడి రైతులు ముచ్చటపడ్డారు. ఎలాగూ ప్రభుత్వం 9 గంటల కరెంటు ఇస్తున్నందున గతం కంటే అధిక విస్తీర్ణంలో పంటలు వేశారు. పంట చేతికొచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇక్కడ సాగంతా బోర్ల మీదే నడుస్తుంది. ప్రస్తుతం బోర్లన్నీ ఎండిపోయాయి. గతంలో 2 అంగుళాల మేర నీరు పోసిన బోర్లు ఇప్పుడు అర్ధంగుళం కూడా పోయటం లేదు. దీంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. మరో 2 నెలలు గడిస్తే తప్ప పంట కోతకు రాదు. ఇప్పుడే జలాలు అడుగంటితే ఎండలు మండే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలకు తగినంత తడి అందకపోవడంతో భూమంతా నెర్రలు బారింది. ఎకరాకు 30 నుంచి 40 వేలు ఖర్చు చేసి వేసిన పంటలు ఎండిపోవడంతో రైతన్న తల్లడిల్లిపోతున్నాడు. పోస్తలేవు, వర్షం పడ్డది కానీ ఆ తేమ నీరు దిగలే. ఆ నీరు దిగకనే పోస్తలేవు, ఎండిపోతున్నాయి పంటలు. ఇప్పుడు కూడా పండేది ఏమదో పండయి భూమి దామరకనే ఎండిపోతున్నాయి అన్ని. అగ్రికల్చర్ వాళ్ళు ఏమన్నా ఇస్తారా ఏమన్నా రాసుకపోతున్నారు. ఇప్పటికైతే ఎంత పెట్టినావు ఏం పెట్టినావు అని రాసుకపోతున్నారు. ఇప్పుడు పోస్తలేవు, ఏకదమ్న బంద్ అయినాయి. మిషన్ కాకతీయ కింద తవ్విన చెరువుల్లో కూడా నీరు పెద్దగా లేదు. ఊళ్లలో ఉన్న చిన్న చిన్న కుంటలు పూర్తి స్థాయిలో ఎండిపోయాయి. దీంతో వాటర్ గ్రౌండ్ రీఛార్జ్ కాలేదు. వర్షాలు కురిసిన సమయంలో కూడా భూగర్భ జలాలు అనుకున్నంత స్థాయిలో పెరగలేదు. పోయిన 2 ఏళ్లలో తీవ్ర కరువు ఉండటంతో బావుల్లో, బోర్లలో నీటి మట్టం అంతగా పెరగలేదు. ఉన్న కాస్త నీరు కూడా ఇప్పటికే దగ్గర పడింది. దీంతో బోర్లు ఎండిపోయాయి. ఇలాంటి సందర్భాల్లో ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం కేవలం పరిశీలనకే పరిమితమైందని అన్నదాతలు వాపోతున్నారు. ఇట్లా ఎండిపోకడంటే ఇది ఎవరు కట్టిస్తారు సార్? ఇది నాటేసుకుంటే మేము మంద కల్ప అన్నీ. ఇప్పుడు కొంత కరెంట్ ప్రాబ్లం, ఇది ఈ నష్టం అయితే ఎవరు కట్టారు మాకు. ఇక అద్దెకర పొలానికి కూడా మళ్ళీ ఇప్పుడు ఎకరా పొలం ఉంటే అద్దెకర పొలంలో కూడా వార్తలేదు. చెరువు నిండినాయి, మళ్ళీ చెరువు ఇప్పకున్నా సరే ఇంత బోర్లు ఉన్నాయి బత్తం అని ఇట్లా నాటేసుకున్నాం. ఇప్పుడు ఇక మళ్ళీ ఇట్లా ఎండిపోయినాక మళ్ళీ ఎక్కడికో కంటే 20-30 వేలు నష్టం. ఇప్పుడు ట్రాక్టర్లకి కాడికి వెళ్ళి ఆ పల్లెక ఎడ్డ నాన్నతో కూడా దుంతలేము సార్. మరోవైపు కాస్తో కూస్తో బాగున్న చెరుకు పంటకు తెగులు సోకింది. ఎన్నిసార్లు మందు కొట్టినా పురుగు నశించటం లేదు. నకిలీ పురుగు మందుల బెడద ఈ ప్రాంతంలో తీవ్రంగా ఉందని మహిళా రైతు తారాభాయి ఆరోపించారు. కూలోలేమో 300కు తక్కువ వస్తలేరు, మళ్ళా ఏమో పురుగు దొరుకుతుంది. మా పొలంకి చేసినా అంతే, చేయకున్నా అంతే. మస్తు కష్టాలు చేస్తున్నాం. రాత్రి పగలు ఇండే వండుకొని చేస్తున్నాం. మాకు ఈసారి ఏం లాభం వస్తలేదు. ఈసారి వర్షం పడ్డా అట్లానే ఉంది కానీ బోర్లు పోస్తలేవు. కరెక్టు 9 గంటల కరెక్ట్ ఇస్తున్నాడు గాని బోర్లు తక్కువ చేసినాయి. ఇప్పటికే సాగునీరు లేక అల్లాడుతున్న జనం వచ్చే మాసాల్లో తాగునీరు కూడా ఉండదేమోనని ఆందోళన చెందుతున్నారు.